హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఈరోజు మీకు కబోర్డ్ వీడియో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న దేవుడి కబోర్డ్ ఉంది. దీనికి మనం కబోర్డ్ అన్నది తయారు చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ఫ్రేమ్ తయారు చేసి ఏ విధంగా బిగించి ఏ విధంగా చేస్తాం అన్నది మీకు మొత్తం చూపిస్తాను. మీరు చూసారు కదా, ఆల్రెడీ మనం ఫ్రేమ్కి హోల్స్ అన్న వేసుకున్నాం. ఇప్పుడు ఇంట్లో రాయల్ ఫ్లాగ్లను పెడుతున్నాం. మీకు బిగించేతో చూపిస్తాను. ఆల్రెడీ మనం ఫ్రేమ్ అన్నది తయారు చేయడం జరిగింది. మనం 3 అంగుళాలు బద్దలు కట్ చేసుకున్నాం. కట్ చేసి ఈ కబోర్డు అవుటర్ కొలత ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఫ్రేమ్ అన్నది తయారు చేసాం. ఇదంతా ఫ్రేమ్ అనమాట. ఒకసారి ఫ్రేమ్ అక్కడ పెట్టండి. ఇప్పుడు మనం హోల్స్ వేసాం కదా, హోల్స్ వేసి ఆ రాయల్ ఫ్లాగ్లు పెట్టుకొని స్క్రూలు అన్న బిగిస్తాం. ఈ ఫ్రేమ్కి ఆల్రెడీ మనం హోల్స్ వేసాము, అలా పెట్టండి దానికి. ఇప్పుడు మీకు ఫ్రేమ్ ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు రాయల్ ఫ్లాగ్లు వేసి ఆ హోల్స్లో డైరెక్ట్ స్క్రూలు బిగిచ్చేస్తాం. స్క్రూలు బిగిచ్చేస్తే మొత్తం మనకు కబోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకు సైడు ఈ గోడీలు గట్రా కనిపించకుండా సన్నమే కనిపిస్తాం. మీకు మళ్ళీ డోర్ కట్ట కట్ చేసి బిగించిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం చూపిస్తాను మీకు. ఓకే, డైరెక్ట్ డోర్ వస్తుంది. డోర్ మీద CNC కటింగ్ వేస్తాం, డిజైన్ వస్తుంది. కబోర్డ్ చూసారు కదా, మొత్తానికి కబోర్డ్ అంతా అయిపోయింది. సన్నమే కండిస్తాం, ఫ్రేమ్ బిగిస్తాం. మొత్తం సన్నమే కండించిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చింది మొత్తం. చూస్తున్నారు కదా, సైడ్ మొత్తం బాక్స్ లాగా ఉంటుంది. మీకు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇవి డోర్లు కూడా మనం బిగిస్తాం. ఇవి డోర్లు బిగిసి డోర్లను సైజ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ డోర్ల మీద వినాయకుడి బొమ్మ అన్నది వస్తుంది డిజైను. ఈ 2 డోర్లు. ఇప్పుడు దీనికి మనం డిజైన్ వేయించిన తర్వాత బిగించాక మళ్ళీ మీకు అప్పుడు చూపిస్తాను మొత్తం ఏ విధంగా వస్తుంది అన్నది. మొత్తం CNC కటింగ్ మొత్తం అయిపోయింది. CNC కటింగ్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. చూసారు కదా, నీట్గా ఏ విధంగా వచ్చిందో కబోర్డు. మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ కబోర్డ్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది. మీకు చూస్తే మీకు డోర్లు ఓపెన్ చేసి లోపల కూడా చూపిస్తాను. డోర్లు ఓపెన్ చేసిన తర్వాత లోపల ఈ విధంగా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మనం సన్మేక్ వేయలేదు, ఎందుకంటే ఇది తక్కువ రేట్లో చేసాం. అందువల్ల మనం బ్యాక్ సైడ్ సన్మేక్ వేయలేదు. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే సన్మేక్ ఉంటుంది. లోపల కబోర్డ్ మొత్తం ఈ విధంగా ఉంది, కింద సామాన్లు పెట్టుకోవడానికి. అందువల్ల హ్యాండిల్ కదా పెద్ద హ్యాండిల్స్ వేసాం, నీట్గా ఉంటుంది. 6 అంగుళాల హ్యాండిల్స్ చూడడానికి ఎంత నీట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.